హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఇవాళ రెసిపీ వచ్చేసి గుత్తొంకాయ. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. కూరగాయలన్నింటిలోకెల్లా రారాజు అని అంతులేనిదే అనరు కదా. అలాంటి గుత్తొంకాయ మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే వీడియోలోకి అయితే ఈ గుత్తొంకాయ కోసం మార్కెట్లో అయితే స్మాల్ సైజ్ వంకాయలు అయితే దొరుకుతాయండి. లేతగా ఉన్నవి తీసుకోవాలి. వాటిని ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా మిడిల్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకోవాలి. అందులో పల్లీలు వేసి స్లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే గనక మాడిపోతాయి. అండ్ నెక్స్ట్ అదే ప్యాన్ లోనే తెల్ల నువ్వులు ఒక 3 టేబుల్ స్పూన్ నువ్వులు అయితే వేసుకొని స్లో ఫ్లేమ్ లో ఒక హాఫ్ మినిట్ అలా వేయించుకుంటే సరిపోతుంది. అయితే చాలా మంది పల్లీలు, నువ్వులు, ధనియాలు, చెక్క, లవంగా అన్ని ఒకేసారి వేసి వేయించుకుంటారు. కానీ నాకు అలా నచ్చదండి. ఎందుకంటే పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. నువ్వులు తొందరగా వేగిపోతాయి అన్నమాట. అక్కడ కొంచెం మాడినట్టు అనిపిస్తుంది నువ్వులు. అందుకే నేను ఇలా సపరేట్ గా వేయించుకున్నాను. తర్వాత అదే బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్, టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకోవాలి మూత పెట్టి. నెక్స్ట్ ఆనియన్, టమాటో మగ్గే లోపల మనం ఇక్కడ మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే తగినంత కొబ్బరి తీసుకోవాలి. అలాగే తగినన్ని వెల్లుల్లి, మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా నువ్వులు అండ్ పల్లీలు కూడా అందులో వేసుకొని ఒక పౌడర్ లాగా చేసుకోవాలి. నేను పిల్లలు తింటారు కదా అని కొంచెం కారం తక్కువగానే యూజ్ చేస్తాను. ఇంకా ఇవాళ అయితే కారం పొడి యూజ్ చేయట్లేదు. ఈ కర్రీలోకి ఒక 4 ఎండుమిర్చిని ఇలా 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని అందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి అలా పౌడర్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, టమాటో చూడండి మగ్గిపోయాయి. ఇవి కొంచెం చల్లబడాలన్నమాట. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ అదే ప్యాన్ లో ఈ గుత్తొంకాయ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇంకా తగినంత మీ ఇష్టం, మీ క్వాంటిటీకి తగ్గట్టుగా ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. తగినంత ఆయిల్ వేసుకొని తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, ఇంకా వాటినైతే అందులో వేసి ఒక 2 మినిట్స్ అలా మగ్గించాలి. తర్వాత ఆనియన్, టమాటో చల్లగా అయిపోయాయండి. ఇంకా వీటినైతే మనం ముందుగానే పౌడర్ చేసుకున్నాం కదా పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి, కొబ్బరి, ఆ పౌడర్ లో ఈ ఆనియన్, టమాటో వేసి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులో వాటర్ అయితే యూజ్ చేయకూడదు. ఎందుకంటే అది నీళ్ళలాగా అయిపోకూడదు అనమాట. స్టఫింగ్ కి ఇబ్బంది అయిపోతుంది. అంటే మనం ఆ పేస్ట్ ని వంకాయలో స్టఫింగ్ చేస్తాం కదా, దానికి తగ్గట్టుగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వంకాయలు చూడండి స్మూత్ గా ఉడికిపోయాయి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫింగ్ చేసుకోవాలి. అయితే ఈ వంకాయలని నార్మల్ గా మనం కట్ చేసి పెట్టుకుంటాం కదా పచ్చి వంకాయల్లోకి ఈ పేస్ట్ ని అలా పెట్టేసి చేస్తారు. కానీ ఈ వంకాయల్ని ఆయిల్లో కనుక కొంచెం డీప్ ఫ్రై చేసామనుకోండి స్మూత్ గా ఉంటాయన్నమాట. ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా కుక్ అయిపోతుంది అండ్ పచ్చి వాసన రాకుండా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ బాండీల్లోకి అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఇంకా దాన్ని అయితే అందులోకి వేసి ఒక 1 మినిట్ అలా కలుపుతూ ఉండాలి. అయితే ఈ గుత్తొంకాయకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అండ్ ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనుకోండి. ప్రెసెంట్ ఇప్పుడు నా దగ్గర అయితే ధనియాలు అయితే లేవు, అందుకని నేనైతే ఈ మసాలా కొంచెం మగ్గిన తర్వాత ధనియా పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి. ధనియాలైనా యూజ్ చేయొచ్చు, పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. రెండిట్లో ఏది యూజ్ చేసినా బానే ఉంటుంది. అండ్ ఇక్కడ చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ అలా స్లిమ్ లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. అలా కాకుండా వదిలేసామనుకోండి అడుగంటుతుంది. ఇక్కడ చూడండి 2 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా కర్రీ గ్రేవీ. ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయల్ని అయితే ఇందులో పెట్టుకోవాలి. అండ్ మెయిన్ గా ఇందులో వాటర్ అయితే ఎక్కువ యూజ్ చేయకూడదండి. కొద్దిగా క్వాంటిటీకి తగ్గట్టుగానే యూజ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసామనుకోండి నీళ్ళగా అయిపోతుంది. ఈ గుత్తొంకాయ కర్రీ గ్రేవీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా చూసి వేసుకోండి వాటరు. ఈ కర్రీని కలిపేటప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలి. ఫాస్ట్ గా కలిపామనుకోండి వంకాయల్లో ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఒక 2 మినిట్స్ అలా స్లిమ్ లో పెట్టి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంతేనండి గుత్తొంకాయ కర్రీ.
ఈ గుత్తొంకాయ కర్రీ చపాతీ, రొట్టి, దోశ, రైస్ దేంట్లోకైనా బాగుంటుంది కాంబినేషన్ గా. అయితే మా సైడ్ అయితే రొట్టెలోకి ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు ఈ గుత్తొంకాయ కర్రీని. అయితే ఎక్కువగా మా ఇంట్లో అయితే వెజ్ కర్రీస్ కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాము. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ ఎవరు తినరు, ఓన్లీ బుజ్జి తల్లి మాత్రమే తింటుంది. అది కూడా చాలా వీడియోస్ లో చెప్పాను అనుకుంటా. ఇదండి వీడియో. ఇంతేనండి, సింపుల్ గా గుత్తొంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అయితే నేను ఇంతకు ముందు వేరే విధంగా ప్రిపేర్ చేసేదాన్ని గుత్తొంకాయ కర్రీని. అయితే చాలా వీడియోల్లో చూసి ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేశాను. చాలా టేస్ట్ గా ఉంది అండ్ మా వాళ్ళు అయితే చాలా ఇష్టంగా కూడా తిన్నారు. చాలా రుచిగా ఉందని చెప్పొచ్చు. అయితే చాలా వరకు వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అండ్ ఎలా వచ్చాయి అండ్ వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ కూడా చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ తీయాలంటే మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ వన్స్ అగైన్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే మరి బాయ్.